నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. రైట్, ఈరోజు వచ్చినటువంటి ప్రధానమైన పత్రికల్లోని వార్తలను గమనించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా వ్యాయాటంగా చూడొచ్చు. ఏదైతే నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి దానికి సంబంధించి చూడొచ్చు. ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు, ఏదైతే కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉందనేది క్లియర్ కట్గా ప్రశ్నించినటువంటి అంశం కేటీఆర్. దానికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు. రామన్న రప్ప అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి మంత్రులు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. నిన్న కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలన అంతా ఇదే అంటూ కూడా రామన్న చెప్పినటువంటి సందర్భం. సీఎం తొలి సంతకం చేసినటువంటి 6 గ్యారంటీల ఫైల్ను కనిపెట్టేందుకు సిట్ వేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. బాకీ కార్డుగా గ్యారంటీ కార్డు అయినా అన్నీ అమలైనట్టు ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆయన నిలదీసినటువంటి అంశం. అసెంబ్లీ సాక్షిగా తలసరి ఆదాయంలో నంబర్ 1గా ఉన్నటువంటి తెలంగాణను 6వ స్థానానికి దిగజార్చారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆయన ఇది జీరో వాల్యూ సర్కారు, ఆయన జీరో వాల్యూ సీఎం అంటూ కూడా అసెంబ్లీలో కేటీఆర్ క్లియర్ కట్గా కుండబద్దలు కొట్టినటువంటి అంశం. దానికి సంబంధించి ఇక్కడ వార్త మనం చూడొచ్చు. బీఆర్ఎస్ హయాంలో హుసేన్ బోల్టులా ఉరికినటువంటి ఆర్థిక వ్యవస్థ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఉసురుమంటున్నది. ఏదైతే బీఆర్ఎస్ సర్కారు టైంలో ఆర్థిక వ్యవస్థ చాలా అగ్రగామిగా నిలిచింది, నెంబర్ 1గా నిలిచింది. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత అంధకారంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆర్థిక వ్యవస్థ మొత్తానికి కుదలైనటువంటి అంశం, అన్ని రంగాలు కుదేలవుతున్నటువంటి అంశం. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఈ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. 7,000 ఉద్యోగాలు తగ్గినట్టు గవర్నర్ ప్రసంగంలోనే ఉన్నది. ఏదైతే ఉద్యోగాల అంశం తగ్గిందా లేదా ఇచ్చామంటూ ఒక రకంగా ప్రగల్భాలు పలుకుతూ ప్రసంగాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో గవర్నర్ ప్రసంగంలోనే 7,000 ఉద్యోగాలు తగ్గినట్టు గవర్నర్ ప్రసంగంలో పొందుపరచడం వెనుక అసలు నిజాలు ఇదే. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక కాంగ్రెస్ గద్దెనెక్కినాక ఇచ్చినటువంటి ఉద్యోగాలు 11,921 మాత్రమే. ఏదైతే చాలా వేలల్లో లక్షలలో ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి కాంగ్రెస్ సర్కారుకు ఇదే సాక్ష్యం అంటూ గవర్నర్ ప్రసంగంలో మీరు పొందుపరిచినటువంటి అంశమే సాక్ష్యం అంటూ కూడా కేటీఆర్ కుండబద్దలు కొట్టి చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా గ్లోబల్ సమ్మిట్తో వచ్చినటువంటి పెట్టుబడులపై శ్వేతపత్రం ఇవ్వాలి, ప్రపంచ స్థాయి ఔషధ నగరిని దెబ్బతీసి రియల్ ఎస్టేట్ దందా జరుగుతుంది, మహిళలకు వడ్డీ లేని రుణాలపైన సర్కారు అన్నీ అబద్ధాలే, అలాగే 57,000 కోట్లు నిజంగా ఇచ్చినట్టు నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధంగా అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా భట్టికి సవాల్ విసిరినటువంటి అంశం కూడా నిన్న మనం చూడొచ్చు. ఏదైతే వడ్డీ లేని రుణాలకు సంబంధించి మీరు ఇచ్చిన కాపీ, జీవో ఆర్డర్ కాపీని చూపిస్తే ఈ క్షణమే అసెంబ్లీ సాక్షిగా రాజీనామా చేసి వెళ్ళిపోతానని చెప్పేసి కుండబద్దలు కొట్టి చెప్పారు. ఆ సవాల్ని స్వీకరిస్తారా బట్టి, లేదంటే మీరు రాజీనామా చేస్తారా? ఒకవేళ మీరు ఖచ్చితంగా 57,000 వడ్డీ లేని రుణాలు ఇవ్వకపోతే మీరు రాజీనామా చేస్తారా? నా సవాల్కి సిద్ధమంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి అంశం. దానికి కూడా సమాధానం రాని పరిస్థితి. మంత్రులు కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, మొత్తానికి నోరల్లో పెట్టినటువంటి అంశం నిన్న చూసాం మనం క్లియర్ కట్గా. రుణమాఫీ సంపూర్ణంగా చేసినట్టు చూపించినా రిజైన్ చేస్తా అంటూ కూడా కేటీఆర్ సవాల్ చేశారు. సీఎం చదువుకు సర్కారు ఖర్చు పెట్టింది, విద్యార్థుల ఫీజులు మాత్రం చెల్లించలేదంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చదువుకు మాత్రం సర్కారు నుంచి ఖజానా వెళ్ళింది, కానీ మరి విద్యార్థుల 10,000 కోట్ల బకాయిలు ఉన్నారు కదా, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు, వాళ్ళకి ఇవ్వడానికి ఎందుకు మీకు చేతులు రావట్లేదు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం మొత్తం అబద్ధాలే, అందుక ధన్యవాదాలు చెప్పాలంటూ కూడా క్లియర్ కట్గా ప్రశ్నించారు. 28 నెలల్లో హైదరాబాద్లో ఒక్క ఇల్లైనా ప్రభుత్వం కట్టిందా? కూల్చిందే తప్ప ఒక్కటి కట్టినటువంటి దాఖలాలు ఉందా అంటూ కూడా ఆయన నిలదీశారు. మొత్తానికి అనువనున్న కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేత మీ తరం కాదంటూ కూడా ఆయన ఘాటుగా చెప్పినటువంటి సందర్భం. తెలంగాణ ఆత్మ గౌరవానికి భంగం కలిగితే వీధుల్లోనూ పోరు జరుగుతుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి క్లియర్ కట్గా వాళ్ళు చేసినటువంటి అబద్ధాల ప్రసంగాలు కావచ్చు, అబద్ధాల లెక్కలు కావచ్చు, అబద్ధాల రాతలు కావచ్చు, వాటన్నింటికి కూడా నిగ్గదీసి అడిగారు కేటీఆర్ అని చెప్పచ్చు. కేటీఆర్ ప్రసంగం మంత్రుల ఆటంకంగా అంటూ కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. కాంగ్రెస్ పాలనలో ప్రతి ఏడాది పరిహాస నామ సంవత్సరమే జరుగుతుంది, ఉగాదులు వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి, కాకపోతే ఊరించినటువంటి గ్యారంటీలు ఎక్కడంటూ కూడా ఆయన ప్రశ్నించారు. మేనిఫెస్టో హామీల్లో పూర్తి వేసినవి ఎన్ని అంటూ కూడా ఆయన అడిగారు. సగం కాలం అయిపోయింది, కాంగ్రెస్ ఫస్ట్ హాఫ్ డిజాస్టర్ అంటూ కూడా నేను చెప్పుకొచ్చారు. ఏదైతే కాంగ్రెస్కు అవకాశం ఇచ్చినటువంటి సగం కాలం పూర్తయిపోయింది, ఇంకా సగం కాలం ఉంది, ఇంకా సగం కాలంలో మీరేం చేస్తారు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. సినిమా పేరు అభయహస్తం, కథ చూస్తే భస్మాసుర హస్తం, ఎన్నికల ముందు దానవీర సూరకర్ణ, ఆ తర్వాత కుంభకర్ణ అంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి అంశం. బఫర్ జోన్ పైన కూడా ఉన్న శ్రద్ధ ఎరువుల బఫర్ స్టాక్ మీద లేదంటూ కూడా ఆయన ప్రశ్నించారు. రైట్, ఇంకా ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే ఏదైతే
కరువు తీరా కాళేశ్వరం అంశం సంబంధించి కూడా మరొక వార్త చూడొచ్చు. ఏదైతే కేసీఆర్ ముందు చూపుతో ఎస్ఆర్ఎస్పీ వరద కాలువకు పునరుజ్జీవం జరిగింది. 88 కిలోమీటర్ల పొడవున నీటి నిల్వలు ఉన్నాయి. ఈ సీజన్లోనే 2 సార్లు ఎత్తిపోత జరిగింది. గాండ్లపేట వద్ద ఇటీవల కాలువకు గండిపడింది. అలాగే ఎస్ఆర్ఎస్పీలో కూడా నీళ్లున్నా ఇవ్వలేని దుస్థితి నెలకొన్నది. ఎదురెక్కుతున్నటువంటి కాళేశ్వరం నీళ్లే ఆధారం. ఏదైతే ఎదురెక్కుతున్నటువంటి కాళేశ్వరం నీళ్లే ఈ ప్రాజెక్టు కూడా ఎస్ఆర్ఎస్పీ కూడా ఆధారం అంటూ కూడా క్లియర్ కట్ ఈ వార్తను బట్టి చూడొచ్చు. పంట భూములకు గోదావరి పర్వాల్లో యాదాద్రి జిల్లాలో కాళేశ్వరం నీళ్లతో చెరువులకు జలకల వచ్చింది. దానికి సంబంధించి వార్తలు వచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అసలు వలస కాంగ్రెస్ నేతల మధ్య ముదిరినటువంటి లొల్లి. సీనియర్లు ప్రభుత్వం మధ్య సమన్వయానికి కమిటీ, అలాగే గతంలో అధిష్టానానికి సిఫార్సు చేసినటువంటి ఢిల్లీ దూత. ఇక మరొక వార్త తీసుకున్నట్లయితే కింద పార్టీ మారే పరిస్థితికి కారణం ఎవరంటూ కూడా ఏదైతే జీవన్ రెడ్డి కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకుడు జీవన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. నేను కాంగ్రెస్ను వీడేందుకు ఆ ఎమ్మెల్యేనే కారణం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానానికి బాధ్యత ఉన్నది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉడుమ్స్ వచ్చినట్టు కూడా ఆయన ఆరోపించారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ ఏకైక ఎమ్మెల్సీకి మంత్రి పదవి అర్హత లేదా అంటూ కూడా ఆయన అడిగినటువంటి ప్రశ్న. శ్రీరామ నవమి తర్వాత రాజీనామా విషయం ప్రకటిస్తా అంటూ కూడా ఆయన చెప్పారు. జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈ అంశాన్ని వెల్లడించినటువంటి అంశం. ఆయన చాలా రోజుల నుంచి కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్లో వెళ్ళడం, ఆ తర్వాత ఆయన కార్యకలాపాల్లో పాల్గొనడం ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా రుచించని పరిస్థితి. దానికి సంబంధించి కూడా అనేక సార్లు డైరెక్ట్గా నేరుగా ఆయన ప్రశ్నించినటువంటి అంశం, నిలదీసినటువంటి అంశం. ఖచ్చితంగా ఇలాంటి పద్ధతులు మంచిది కాదని చెప్పుకొచ్చారు. చూసి ఇంకా రాజీనామాకి కూడా చేసేందుకు సిద్ధమైనట్టు జీవన్ రెడ్డి చెప్పినటువంటి అంశం. దానికి సంబంధించి కూడా క్లియర్గా తాను పార్టీ మారడానికి కారకులు ఎవరు అంటూ కూడా క్లియర్ కట్గా చెప్పారు. అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా నాకు నచ్చట్లేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చినటువంటి అంశం. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం ఇలా తనకు ద్రోహం చేస్తుందని ఊహించలేదని చెప్పారు. ప్రధానంగా ఏదైతే శ్రీరామనవమి తర్వాత తన రాజీనామా కూడా ప్రకటిస్తానని చెప్పినటువంటి అంశం.